హలో గైస్, సో వీఆర్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. ఈరోజు అయితే మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఎక్కడికి వస్తున్నాము మనం? నుమాయిస్ ఎగ్జిబిషన్కి అయితే పోతున్నాము మనము. నేను, మా బాబాయ్, మా చెల్లెలు, ఇంకా అత్తమ్మ అయితే పోతున్నాము. హాయ్ చెప్పండి. హాయ్ 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 హాయ్. ఎట్లుంది అత్తమ్మ? ఎట్లా అనిపిస్తుంది పోతుంటే? హ్యాపీ ఉంది. సరే, ఇంక మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. ఇంకా ముందు చూపిస్తాం మీకు. ఓకే గైస్, మనమైతే సంగారెడ్డి నుంచి స్టార్ట్ అయిపోయినాం నాంపల్లికి. బాబాయ్ అయితే ఎట్లా అనిపిస్తుంది? మంచిగా చాలా హ్యాపీగా ఉందా? ఏముండే ఇలా డోర్ వేడా? ఏముండయా? ఎందుకు మరి? ఏం షాపింగ్ చేస్తాను? ఏం షాపింగ్ చేస్తాడు? ఏమన్నా కొందామంటే మన ఏముండే కదా. మేమైతే బేసికల్గా బాయ్స్కి అయితే నాకు తెలిసి ఏం దొరికాయడా. లాస్ట్ 3 years బ్యాక్ వెళ్ళండి ఒకసారి, అప్పుడు చూసినాం. ఇప్పుడైతే ఏం లేకుండా బాయ్స్కి అదొట్టి ఏదో టైం పాస్ పోతున్నాం. నేను మా బాబాయ్ అయితే మొత్తం మూలిగా మంచిగా వెళ్ళిపోతే షాపింగ్ చేస్తాను. చూసి హ్యాపీ చేస్తాం. కొరియన్ డ్రెస్ అంట. మా చెల్లెల వాళ్ళు కొరియన్ డ్రెస్సెస్ ఏమో కొంటారంట. అత్తమ్మ, నువ్వేం షాపింగ్ చేస్తావు? వాళ్ళకి ఏం కావాలో అన్ని మొత్తం అన్ని ఇప్పిస్తుందంట. చిన్న నువ్వేమంటావు? చెప్పులు కొంటా అంటే చిన్నలు అయితే. మేమైతే ఇంకా ఫుడ్ ఆప్షన్స్ చూసాం. ఫుడ్ కూడా బాగానే ఉంటుంది అక్కడ, తింటాం మంచిగా. మేము కూడా పిస్తా హలీం ఉంటుంది, బాగుంటుంది అక్కడ. గైస్, ఫైనల్లీ మనమైతే నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ప్రస్తుతానికి మా అత్తమ్మ వాళ్ళని నింపేసి మేమైతే కార్ని పార్క్ చేద్దామని వెళ్తున్నాం. మనమైతే ఇప్పుడు కార్ని పార్క్ చేసి లోపలికి వెళ్తున్నాం. మన కార్ అయితే చాలా దూరం పెట్టేసినాము ఎగ్జిబిషన్ నుంచి. ఇక్కడ ఒక ఉమెన్స్ కాలేజ్ ఉంది, దాంట్లో మోస్ట్లీ అందరు కార్స్ అయితే అక్కడ పార్క్ చేస్తారు. అయితే ఎంటర్ అవుతున్నాం లోపలికి. గైస్, మనమైతే గేట్ 1 నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. గేట్ 1 నుంచి లోపలికి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ అవుతుంది. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయినాం. మేమైతే ఎగ్జిబిషన్ స్టార్టింగ్ టైంకి అయితే వెళ్ళిపోయినాం లోపలికి. అరౌండ్ 4 o'clock అయితే లోపలికి వెళ్ళినాము. ఆ టైంకి ఎక్కువ క్రౌడ్ ఉండదు అనుకున్నాం, కానీ 4 o'clock అయితే చాలా క్రౌడ్ ఉండే. మేమైతే లోపల ఎంటర్ కాగానే నాకైతే ఈ టాయ్ ట్రైన్ కనిపించింది. మస్తు ఉండే. బేసిక్గా ఈ ట్రైన్ అయితే మొత్తం మన లోపల మొత్తం ఒక రౌండ్ వేస్తుంది ఎగ్జిబిషన్ అంతా. ఇంకా మా చెల్లెల వాళ్ళు అయితే షాపింగ్ అయితే స్టార్ట్ చేసారు. బాబు ఏమంటావు? నేను చూస్తున్నాయి మనం ఉంటే మనకి మనం చూస్తున్నా, కానీ ఏదో అనిపిస్తుంది మనకు కావాల్సిన అంతా లేడీసే ఉన్నాయి. గాయస్, మా బాబాయ్ చెప్పినట్టయితే అసలు బాయ్స్కి లోపల ఏం లేకుండే, మోస్ట్లీ గర్ల్స్కి సంబంధించిన అయితే ఉండే. A few moments later.
ఇంకా చాలాసేపు తిరిగినాక అయితే మనకైతే ఫైనల్గా ఒక ఫుడ్ కౌంటర్ అయితే కనిపించింది. ఇదైతే బడేమియా కబాబ్స్, ఇంకా దీంట్లోనే ఢిల్లీ చాట్ అండ్ ఫాస్ట్ ఫుడ్ అయితే ఉండే. మేమైతే పానీపూరి, పావ్ బజీ, ఇంకా చికెన్ 65 అయితే ఆర్డర్ ఇచ్చినాం. పానీపూరి ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ ఉండే అండ్ పావ్ బజ్జీ వచ్చేసి 200 అంట. అసలు ఫుడ్ అయితే టూ మచ్ కాస్ట్లీ ఉండే దీంట్లో. అండ్ చికెన్ 65 కూడా అరౌండ్ 350 రూపీస్ అయితే పడింది మాకు. అసలు ఫుల్ కాస్ట్లీ ఉండే ఫుడ్ కోర్ట్లో. ఇంకా లైట్గా ఆ ఫుడ్ తినేసి మేమైతే మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేసినాం. ఇక ఇక మనమైతే ఇప్పుడు అంతసేపు తిరిగినాక మళ్ళీ మనమైతే ఫన్ యాక్టివిటీస్ సైడ్ అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడైతే ఇంకా జాయింట్ వీల్, డిఫరెంట్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి, మస్తు అనిపించినాయి. మేము జాయింట్ వీల్ ఎక్కుదాం అనుకున్నాం కానీ అసలు ఆ లైన్ చూస్తే ఇక మాకైతే ఇంట్రెస్ట్ పోయింది. ఇక్కడ నేను ఏ గేమ్ దగ్గరికి వెళ్ళినా ఫుల్ చాలా పెద్ద లైన్ అయితే ఉండే. ఇంకా మేమైతే ఇక వెళ్ళకుండా ఆగిపోయినాం అక్కడనే. జస్ట్ అక్కడ కొద్దిసేపు ఉండేసి మళ్ళీ షాపింగ్ అయితే స్టార్ట్ చేసినాం. మనకి మధ్యలో అయితే కెఫే నిలోఫర్ అయితే కనిపించింది. మేమైతే బన్ మస్కా అండ్ చాయ్ అయితే తాగినుండే అక్కడ. మరి ఎట్లా అనిపిస్తుంది? కాదు ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? అప్పుడు అట్లా తిరుగుతున్నాయి, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, మాకు కొనుక్కోనికి ఏం లేవు, పుట్టిన తిరుగుతున్నట్టు వెంబడి మొత్తం నెత్తి వస్తుంది. నాకు తినలే మరి నిన్న ఏమంతా గింతనా అదేం సరిపోతుంది మరి కావాలి మరి మనీ తిందా మంచిగా. నెక్స్ట్ ఏం తిందాం మరి? వచ్చింది అలీం గురించి అంతే. నెక్స్ట్ తిందాం అలీనా. గాయస్ ఫైనల్లీ మనమైతే ఇక మచ్చా వెయిటెడ్ పిస్తా అయితే తెచ్చేసినాం. హలీం అయితే ఆర్డర్ ఇచ్చినాం. ఇంకా హలీం కూడా వచ్చేసింది. ఇంకా టేస్ట్ గురించి చెప్పాలంటే మీరే చూడండి మా రియాక్షన్. ఇప్పటి నుంచో వీడియోస్ హలీం గురించి ఇప్పుడు వచ్చేసారి ఇప్పుడు ఇట్లా అబ్బా ఎట్లా టేస్ట్? హలీం ఎట్లుంది? హలీం సూపర్ ఉంది. బాబాయ్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది కానీ వర్త్ ఇట్. మీకు సిగ్గు పడుతున్నా చిన్నారు చెప్పు హలీం ఎట్లుంది? ఎంత బాగుంది? బాగుందంట. మా అత్తమ్మ అయితే ఏం తింటలేదు పాపం. సాటర్డే అని చెప్పేసి నాన్ వెజ్ తింటలేదు. హలీం ఎట్లుంది అమ్ములు? మంచిగా ఉండే కదా. తినుడైతే తిన్నాం కదా. తిన్నాక అవన్నీ ఏం చెప్పదు ఇక. తిన్నాక అవన్నీ ఏం చెప్పదు ఇక.
మనమైతే ఎగ్జిబిషన్ అంతా చూసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. మేము అరౌండ్ 4కి లోపలికి వెళ్తే 9:30 అలా బయటకు వచ్చినండే. చాలాసేపు మొత్తం తిరుగుతూనే ఉన్నాం లోపల. మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ అయితే ట్రై చేసినాం లోపల. అట్లనే మా అత్తమ్మ వాళ్ళు ఇంకా మా చెల్లెలు వాళ్ళైతే మంచి షాపింగ్ చేశారు. మా బాబాయ్ ఏం కొనాలనుకున్నా కానీ బాబాయ్ కూడా షాపింగ్ చేసాడు. ఏం కొనాలి అడగ ఏదో ఉన్నాయా, ఏమన్నా ఏదో ఉన్నా. బాబాయ్ అయితే పిల్లోస్ కొన్నాడు 2. నేనైతే మంచిగా ఫుడ్ తిన్నా. ఎందుకు పోయినా అంటే అసలు చెప్పాలంటే నాకు తెలిసి ఏమి ఉండేది కానీ ఒక మంచి వైబ్ ఉంటుంది ఎగ్జిబిషన్లో. ఫుల్ హైదరాబాద్ క్రౌడ్, మంచి వైబ్ ఉంటుంది అని చెప్పేసి పోయి నేనైతే. And finally guys, if you like this video, please do like, comment, share and subscribe to my channel. Okay then, see you in the next vlog. Bye.